ప్రభాస్ న్యూస్ అనేది చాలా వైరల్ అయింది అన్న. ఆ మాట మాట్లాడదన్నా, ఆ మాట మాట్లాడదన్నా. ఎందుకు చెప్తున్నాను నేను? ఎందుకు వస్తాడు అన్న ప్రభాస్ అన్న? ఎందుకు వస్తాడు? ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ కోరుకో. పర్టికులర్ గా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి పర్టికులర్ ఒక వ్యక్తిని డిఫేమ్ చేస్తే అది కరెక్ట్ కాదు. నాకు బాధ. మళ్ళీ ఇంకోటి విషయంలో వచ్చేసి వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతున్నారు. మా హీరో మా నచ్చిన హీరో మా హీరో వచ్చేసి బ్యాడ్ పేరు వస్తుంది అని చెప్పేసి అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఫ్లడ్స్ అప్పుడు కూడా ప్రభాస్ అన్ననే, ఇంకోటి అదేదో చిన్న ఇష్యూ జరిగినప్పుడు కూడా ప్రభాస్ అన్న వాళ్ళనే, ప్రతి ఒక్కటి ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ అన్న ఏమి ఇప్పుడు రాజుగారి ఫ్యామిలీలో పుట్టినంత మాత్రం రాజేం కాదు కదా. ప్రతి ఒక్కరి సమస్యలు తీసుకునిక లోకంలో ఏది జరిగిన ప్రభాస్ అన్న పవన్ కళ్యాణ్ ఏందన్నా ఇది నాకు అర్థం కాదు. వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకే తిప్పనట్టు ఉంటది వర్క్స్, వాళ్ళ షెడ్యూల్స్. ఎన్నో ప్రభాస్ అన్న ఎన్నో ఫారెన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఫిష్ వెంకటన్న చచ్చిపోయిందని చెప్పి ఫిష్ వెంకటన్న పొరపాటున నువ్వు హెల్ప్ అడుగు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే చేస్తారు. ఒక పర్టికులర్ ఒక వ్యక్తిని తీసుకొని ఆన్య శివం ముందు కూర్చొని నాకు ప్రభాస్ అన్న ఇస్తేనే మా వదినకు న్యాయం ఎందుకు జరుగుతుంది అన్న? న్యాయం ఎందుకు జరుగుతుంది? ప్రభాస్ అన్న ఏమన్నా అవుతాడా? ఫిష్ వెంకటన్న కూడా ఒక చెప్పుకోదగిన ఒక యాక్టర్, ఎన్నో ఐకానిక్ యాక్టర్ చేసినప్పుడు ఆయన కూడా సర్టెన్ అమౌంట్ సంపాదించుకుంటాడు ఇండస్ట్రీ నుంచి. మరి ఆ అమౌంట్ అంతా ఎక్కడికి పోయింది? అడగాలంటే ప్రభాస్ అన్న అదే క్వశ్చన్ అడగచ్చు కదా. ఫ్యాన్స్ ఇప్పుడు అడుగుతున్నారు అదే. మరి నిజంగా ఈ విషయంలో అలాగే ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 2 లక్షలు ఇచ్చారు కానీ అది మాకు అందలేదు అని చెప్పేసి రీసెంట్ గా వాళ్ళు మాట్లాడారు. దాని గురించి ఏమంటారు అన్న? ఎందుకందదు? ఇప్పుడు ప్రభాస్ అన్న కూడా ఫస్ట్ ఇచ్చినారనే చెప్పిండు. దాని తర్వాత 2-3 రోజుల తర్వాత అది డిఫేమ్ చేయడానికి ప్రభాస్ అన్న పిఏ ఫోన్ చేసిండు, మాకు డబ్బులు ఇవ్వలే అది ఇవ్వలే అని చెప్పి. పవన్ కళ్యాణ్ అన్న కూడా 2 లక్షలు ఇచ్చిండు. మన విశ్వక్సేన్ అన్న ఇచ్చిండు. ఇట్లా వైజాగ్ సత్య అన్న కూడా ఇచ్చిండు ఆఖరికి. కరెక్టే కదా? ఎవరు ఇచ్చినా సరే అందుతుంది. ఎందుకంటే మనిషి ఆపదలు ఉన్నప్పుడు సటే వాళ్ళకి కొంచెం మనసు కరిగిపోయి అంతో కొంత నాకు చాతనైనంత వరకు ఇద్దాం అనేసి పోయింటారు. అది 2 లక్షలు కానీ, లక్ష కానీ, లేకపోతే ఆఖరి 10,000 కానీ ఏదో ఒక దానికి ఉపయోగపడతాయని సాఫ్ట్ కన్సర్న్ తో పోయింటారు. ఖచ్చితంగా అందింటాయి. కానీ వీళ్ళు ఎందుకు ఇట్లా డిఫేమ్ చేయడానికి, అంటే వాళ్ళ నోట్ నుంచి వస్తుందో లేకపోతే వేరే వాళ్ళు మాట్లాడిస్తున్నారో మనకు తెలియదు.